హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. ఈరోజు పావ్ బజీ అనేది ఎలా చేసుకోవాలనో చూసేద్దామండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. స్కూల్ నుండి పిల్లలు రాగానే ఇలా పావ్ బజీ అంటూ చేసి పెట్టుకుంటే పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేయచ్చు. ఓకే అండి, చూస్తున్నారు కదండి ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పావ్ బజీ అనేది ఎలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను మీకు చూపించేస్తాను అండి. వచ్చేసేయండి. ఓకే అండి, చూస్తున్నారు కదా. ప్యాన్ అంటూ పెట్టేసుకొని ఆయిల్ అంటూ యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను మాత్రం ఆయిల్ వేసాను. మీరు బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి. బటర్ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు చాప్ చేసుకుని ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఈ మూడు అంటూ నేను వేసేసుకున్నాను. ఓకే అండి, ఇలా చిన్నగా డైసెస్ వేసుకుంటే మంచి నీట్గా ఉడికిపోతుందండి, ఈవెన్గా కుక్ అయిపోతుంది. అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అందులో టమాటోస్ అంటూ యాడ్ చేసుకుందాం. అలా టమాటోస్ అంటూ యాడ్ చేసేసుకొని టమాటోస్ కూడా మనం ఒకసారి కలిపేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, అలా టమాటోస్ వేసేసుకున్న తర్వాత మనం నీట్గా ఒకసారి కలిపేసుకుందాం. ఇవి పొటాటోస్ అంటే పిల్లలకైనా చాలా ఇష్టం కదండి. మనకు ఈ పొటాటోస్ అంటే ఇలా చిన్న చాప్ చేసుకొని వేసేసుకుందాం. ఓకే అండి, చాలామంది బీట్రూట్, కాలీఫ్లవర్ ఇవన్నీ ఉంటేనే పావు బజీ చేసుకోగలుగుతాం అనేసి అనుకుంటారండి. ఇవేమీ లేకపోయినా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనకి ఏంటిదంటే ముఖ్యం పావు బజీ మసాలా. ఈ పావు బజీ మసాలా అంటూ ఉంటే మనం ఈజీగా పావు బజీ అంటూ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేసుకుంటున్నాం. ఓకే అండి, అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్న తర్వాత కారం, కొద్దిగా పసుపు అండ్ ఉప్పు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందామండి. కారం తక్కువ తింటే పిల్లలు తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం క్యాప్సికమ్ కూడా వేసాం కదా. క్యాప్సికమ్ కూడా కొద్దిగా ఘాట్ అంటూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ అంటూ యాడ్ చేసుకుందామండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పావు బజీ మసాలా అంటూ వేసేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బయట మనకు పావు బజీ తెచ్చుకోవాలంటే 150 అలా ఉంటుంది కదండి. అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఎవరెస్ట్ మసాలా, బాద్షా మసాలాలో ఉంటాయి కదండి, అలాంటివి కూడా మనం అందులో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం కొద్దిసేపు వాటర్ అంటూ వేసేసుకుందామండి. కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో విజిల్స్కి అంటూ పెట్టేసుకుందాం. ఒక 2-3 విజిల్స్ అయిపోతే మనం వేసుకున్న పొటాటోస్ అంటూ మంచిగా బాయిల్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలా మనం ఒక 2 విజిల్స్కి అంటూ చూస్తున్నారు కదండి. ఇలా మనం స్మాషర్తో పొటాటో అంటూ స్మాష్ చేసేసుకుంటే పావ్ బజీ కర్రీ అంటూ కంప్లీట్ అయిపోతుందండి. ఇది బాజీ అంటారు, మన మరాఠీ వాళ్ళు కర్రీస్ని బాజీ అంటారు. ఓకే అండి, మనం ఇందులో బీట్రూట్ అయినా కాలీఫ్లవర్ ఇలాంటివి వేసుకోకపోయినా మన కలర్ అంటూ ఎంత బాగా వచ్చింది చూస్తున్నారు కదండి. ఇట్లా టైట్గా ఉంటే ఇందులో కొద్దిగా వాటర్ అంటూ వేసేసుకుంటే కొద్దిగా లూజ్ అవుతుంది. దానికి బిఫోర్ మనం కొద్దిగా లెమన్ అంటూ స్క్వీజ్ చేసేసుకుందాం. ఓకే అండి, కొద్దిగా పల్చగా తినాలనుకున్న వారు కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్గా అవుతుంది, లేకపోతే ఇలాగైనా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ టెక్స్చర్ వస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు మనం పావుని మనం ఫ్రై చేసుకుందాం. పావు అంటే బ్రెడ్, బాజీ అంటే కర్రీ. ఇందాక చూపించింది బాజీ కర్రీ, ఇప్పుడు ఇది పావు. ఇలా మనము మార్కెట్లో పావు బజీ బ్రెడ్స్ అంటూ దొరుకుతాయి. ఇలా మనం స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టేసుకొని బటర్ ఆయిల్ వేసుకొని మనం ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే ఇంకా పావు అంటూ కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, ఇలా మనకు ఈవినింగ్ టైమ్స్లో ఇలా తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి, మీ పిల్లలు కూడా పెట్టండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంత సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మనము ఇలాంటివి ప్రిపేర్ చేసేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. అస్తమానం బయటకు కాకుండా ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అంటూ ఉంటే మీరు తప్పక ట్రై చేయండి. ఈ పావు బజ్జీ కూడా
టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత యమ్మీ అండ్ టేస్టీగా ఉందో. మీరు తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.